ఇండియన్ సినిమా రంగాన్ని కొత్త మలుపుల దిశగా నడిపిస్తున్న దర్శకుడు రాజమౌళి మరోసారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రిబుల్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 1000 కోట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటికే 2 షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తుండగా, రాజమౌళి చాలా కేర్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఎంగేజ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాలో 5 నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లుగా సమాచారం. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫైట్ కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందట. అందుకే ఆ రేంజ్ లో ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని కూడా నిర్మించినట్టు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ తో నిర్మించిన చిత్రం బాహుబలి 2లకి ఏకంగా 5 ఏళ్ల సమయం పట్టింది. ఇక ఆస్కార్ అవార్డును కొట్టిన త్రిబుల్ చిత్రాన్ని కూడా రాజమౌళి 2 ఏళ్ల పాటు చిత్రీకరించారు. మరి మహేష్ సినిమాని ఎన్నేళ్లలో పూర్తి చేస్తాడో చూడాలి. ఇండియన్ సినిమా రంగాన్ని కొత్త మలుపుల దిశగా నడిపిస్తున్న దర్శకుడు రాజమౌళి మరోసారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రిబుల్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేఎల్ నారాయణ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 1000 కోట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటికే 2 షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తుండగా, రాజమౌళి చాలా కేర్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఎంగేజ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాలో 5 నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లుగా సమాచారం. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫైట్ కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందట. అందుకే ఆ రేంజ్ లో ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని కూడా నిర్మించినట్టు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ తో నిర్మించిన చిత్రం బాహుబలి 2లకి ఏకంగా 5 ఏళ్ల సమయం పట్టింది. ఇక ఆస్కార్ అవార్డును కొట్టిన త్రిబుల్ చిత్రాన్ని కూడా రాజమౌళి 2 ఏళ్ల పాటు చిత్రీకరించారు. మరి మహేష్ సినిమాని ఎన్నేళ్లలో పూర్తి చేస్తాడో చూడాలి.